నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ నేను వారధికి స్వాగతం. నేను పృథ్వీ. రెడ్డిగా మనం రోజు రాజకీయ చర్చలు చూస్తుంటాం, రాజకీయాల్లో వేడి గురించి మాట్లాడుతుంటాం. బట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వేడి సంగతి పక్కన పెడితే రెండు చల్లగా ఉన్నాయి, తడుస్తూ ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో మరి ఇంకా ఎన్ని రోజులు ఈ భారీ వర్షాలు ఉంటాయి? మరి వాతావరణంలో ఇవి మార్పులా, ఇవి సాధారణమేనా లేకపోతే ఏమైనా ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ఇప్పుడు ఈ వర్షాలకి అరేబియా తుఫాన్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? సో వీటి గురించి ఇవాళ మనం మాట్లాడదాం. కొంచెం డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ గెస్ట్, వాతావరణ శాఖ నిపుణులు అధికారి ధర్మరాజు గారు మనతో పాటు టీవీ నేను వారధిలో ఉన్నారు. సో మీరు ఎవరన్నా వాతావరణానికి సంబంధించి అడగాలి, డౌట్లు ఉన్నవారు అనుకునే వాళ్ళు ఒక నెంబర్స్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016. అండ్ ఇక వాట్సాప్ ద్వారా వీడియోగా కూడా మీరు చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్, ఇక వారధిలోకి వెళ్ళిపోదాం. ధర్మరాజు గారు నమస్కారం సార్. నమస్తేనండి. రైట్, వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం, ఇవాళ రేపు రెడ్ అలర్ట్ ఉంది అని ఇచ్చారు. ఫస్ట్ అయితే సార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొల్పబడినటువంటి వాయుగుండం ఏదైతే ఉందో ఈరోజు రాత్రికి ఇప్పటికి క్రాస్ అయి ఉంటుంది. ఇది దక్షిణ ఒడిశా తీరాల్లోనూ మరియు ఉత్తర ఆంధ్ర తీరాన్ని తాకుతూ ఇది తీరం దాటుతుంది. ఈ తీరం దాటే సమయంలో ఇటువంటి మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది నెలకొల్పబడుతుంది. ఓకే సార్. రైట్, మనం జనరల్గా ఇవాళ అసలు టాపిక్ మొదలుపెట్టినప్పుడు ఈ క్వశ్చన్ అడగక ముందు మిమ్మల్ని ఇది అడగాలి. రోజు రాజకీయ చర్చలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి, బట్ ఇవాళ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నామంటే వాతావరణంలో అంత భారీ మార్పు వచ్చిందని మాకు అనిపించింది. దాంతో వారధిలో మార్పు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి సార్? అంటే సాధారణంగా ప్రతి వానాకాలం జరిగే సాధారణమైన వానలు, సాధారణమైన వాతావరణ మార్పే అనుకోవాలా, లేదంటే దీన్ని కొంచెం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందా? నైరుతి సర్వసాధారణంగా ఈ నైరుతి సీజన్లో, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో సర్వసాధారణంగా మనకి ఈ అల్పపీడనం అనేది ఉంటుంది. ఈ అల్పపీడనం కాస్త తీవ్రతను పెంచుకుని వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం కాస్త అది ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో దీని యొక్క ప్రభావం అనేది ఆ యొక్క తీర ప్రాంతాలకు అనేది ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం అనేది తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఇది దాటడం వల్ల మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ యొక్క వాయుగుండం యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. రైట్ సార్, ఒక కాలర్ ఫోన్ చేశారు, మేము అడుగుతారో చూద్దాం. యుఎస్ నుంచి శ్రీహర్ష ఫోన్ చేశారు తణుకు నుంచి. శ్రీహర్ష గారు మాట్లాడండి ధర్మరాజు గారితో. నమస్తే ధర్మరాజు గారు. నమస్తేనండి. ఇప్పుడు మనకి వాయుగుండం ఉందండి లేదా అల్పపీడనం ఉందా ప్రజెంట్ మనకి? ప్రస్తుతం అది వచ్చేసి ఏ దిశగా కదులుతుంది, మన ఏపీ మీద కోస్టల్ ఏరియా మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒకసారి తెలపగలరండి? ప్రస్తుతం ఇది వాయుగుండంగా ఉంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఒడిశా తీరం నుంచి అంటే ఉత్తర ఆంధ్ర తీరంగా కదులుతూ ఇది ప్రస్తుతం కళింగపట్టణం, అలాగే విశాఖపట్నం, అంతేకాకుండా గోపాల్పూర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటుతుంది. సో దీని ప్రభావం వల్ల మనకి చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది. అంతా కూడా విస్తారమైనటువంటి వర్షాలు మేఘకృతమై మనకి ఈరోజు రేపు కూడా చాలా చోట్ల మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ వర్షాలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. కానీ సరే, ఇప్పుడు వాయుగుండం ఇప్పుడు ఎక్కడ దాటుతుంది? తీరం ఇప్పుడు దాటిందా? ఇప్పుడు ఏపీలో చాలా అలర్ట్గా ప్రభుత్వం కూడా ఈ 2 రోజులు ముఖ్యంగా వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో ఏంటి అసలు సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం? ఈ యొక్క ఎప్పుడైతే ఈ వాయుగుండం తీరాన్ని దాటుతుందో మనకి ఈదుడుగాళ్ళు అనేవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈదుడుగాళ్ళు గంటకు సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, ఒక్కొక్కసారి 65 కిలోమీటర్ల వేగంతో కూడా ఇవి వీస్తుంటాయి. పర్టికులర్గా ఇవి కోస్టల్ బెల్ట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావితం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, అంటే ఎలా ఉండబోతుంది పరిస్థితి? అంటే ముఖ్యంగా కోస్టల్ అంటే ఎక్కడెక్కడ, ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల మీద ఎలా ఉంటుంది అక్కడ? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నం, కళింగపట్నం ఈ యొక్క జిల్లాలకు ఆనుకుని ఉన్నటువంటి ఈవెన్ మన కృష్ణా, ఈవెన్ గుంటూరు, అట్లాగే మనం చూసుకున్నట్లయితే అటు కృష్ణా, గుంటూరు అట్లా చూసుకున్నట్లయితే ఇక కిందకు వచ్చేటప్పటికి మనకి తూర్పుగోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి కూడా ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అట్లానే మనకి నార్త్ తెలంగాణ పర్టికులర్గా చూసుకుంటే ఉత్తర తెలంగాణకి ఎక్కువ ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది.
ఉత్తర తెలంగాణ అండ్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ కదా సార్? ఎస్ సార్. సో అతి భారీ వర్షాలు పడతాయి అతి భారీ, దాదాపు అన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అత్యధిక. ఒక్కసారి మీ ద్వారా క్లారిటీ తీసుకుందాం. తెలుసు చాలా మందికి, బట్ ఏమైనా మీరు ఇప్పుడు సైంటిస్ట్ అండ్ వాతావరణ నిపుణులు కాబట్టి, గ్రీన్ అలర్ట్ అంటే నాకు తెలిసి వర్షం ఉండదు, ఎల్లో అంటే మామూలుగా సాధారణ వర్షపాతం, ఆరెంజ్ అంటే భారీ వర్షం, రెడ్ అంటే అతి భారీ వర్షం. ఇదంతా కరెక్ట్ అని ఆర్డర్? ఇన్ జనరల్గా సర్వసాధారణంగా చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ని మనం గ్రీన్ కలర్తో ఇస్తుంటాము. సో ఇది ఏంటంటే పీపుల్ని అలర్ట్ చేస్తూ ఉంటాం ఇన్ జనరల్గా, వర్షం పడుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఒక తగిన చర్యలు అనేవి తీసుకోవాలి అంటే ఆరెంజ్ ఎల్లో అలర్ట్కి వెళ్ళిపోతుంటాం. ఈ ఎల్లో అంటే వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా చెప్పడమే, అసలు పడదని కాదు కానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి చూసుకుంటే ఎల్లో అలర్ట్ వచ్చేసరికి ఏంటంటే లైట్ టు మోడరేట్ రెయిన్ ఉంటుంది. ఈ యొక్క మోడరేట్ రెయిన్ పర్టికులర్గా మన హైదరాబాద్ సిటీ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ కాంక్రీట్ ప్లాట్ఫామ్ అనేది 80% ఆఫ్ ద సిటీ ఈజ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఒక 2 సెంటీమీటర్లు ఎక్కువ గట్టిగా 1 సెంటీమీటర్ వర్షం కురిసినా కూడా మనకి ఫ్లడ్డింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా, ఈ అలర్ట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పర్టికులర్ ఆయా శాఖల విపత్తు వారికి మనం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం వల్ల వాళ్ళు తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా వచ్చేసరికి ఆరెంజ్ అలర్ట్, హెవీ టు వెరీ హెవీ. ఈ హెవీ టు వెరీ హెవీ అనేది సర్వసాధారణంగా 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. తర్వాత ఇంకా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ వచ్చేసరికి ఎక్కువ 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం ఉంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇస్తాం. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే దగ్గరగా సుమారు 8 డిస్ట్రిక్ట్స్కి మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం జరిగింది. 8 కొత్త జిల్లాలకు సంబంధించి కరెక్ట్. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు కెనడా నుంచి, ఉదయ్ భాస్కర్ ఫోన్ చేస్తారు. ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలకి నమస్తే సార్. ఇప్పుడు ఈ విధంగా మనకు ప్రతిసారి జరుగుతూ ఉంది, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద వర్షాలు లేవు మనకు. ఇది ఎందువల్ల వస్తున్నాయి? మన సైంటిస్ట్ గారు కానీ, మన టీవీ9 వాళ్ళు కానీ, ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఏమి యాక్షన్స్ తీసుకోవాలి? ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి? గవర్నమెంట్ ఏ విధంగా చేయాలి? అది రెగ్యులర్గా మనం టీవీలో చూపిస్తూ చేస్తే బాగుంటుందేమో. రైట్ అండి, ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడతారు, ధర్మరాజు గారు ఆన్సర్ ఇస్తారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ప్రస్తుతం ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్గా మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇరాలో ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసిన ఉష్ణోగ్రతల తీవ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల ఈ వర్షం అనేది మనం ఇదివరకు పాత రోజుల్లో చూసిన విధానం, వర్షంలో పడే విధానం చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. సర్వసాధారణంగా వస్తే కుంభపోత వర్షం కానీ, ఒకేసారి భారీ వర్షం కింద పడిపోవడం కానీ, యొక్క సీజన్లో సపోజ్ జూన్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే మనకి 33% ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. బట్ ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది ఒక 4-5 రోజుల్లో రావడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. అంటే మనిషిలో వచ్చినటువంటి మార్పు, మనిషి తీసుకొచ్చినటువంటి మార్పులు అనేవి కూడా ఈ యొక్క వాతావరణంపై ప్రభావితం చేశాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, మనకు శ్రీశైలం నుంచి ఒక కాలర్ ఫోన్ చేశారు. సార్ మాట్లాడండి, మీ పేరేంటి? మాట్లాడండి ధర్మరాజు గారితో. నా పేరు కాలిబ్ సార్. చెప్పండి ఒకసారి సార్ గారితో మాట్లాడచ్చు సార్. సార్ మాది శ్రీశైలం సార్. నమస్తే అండి, చెప్పండి. మాది శ్రీశైలం అండి. నుంచి ఫుల్ వర్షాలు బాగా కురుస్తున్నాయండి. కాకపోతే తీరం దాటే అవకాశం ఉంది వాళ్ళ రాత్రికి అని చెప్పినారు. తీరం దాటడం అంటే ఏంటి? ఇప్పుడు మాది నంద్యాల జిల్లా శ్రీశైలం. ఇక్కడ ప్రభావితం ఎలా ఉండబోతుంది ఏంటి? ఈ వర్షాలు ఎప్పుడు లోపల తగ్గొచ్చు? ఈ సముద్రంలో ఉన్నటువంటి వాయుగుండం క్రమేపీ దాని బలాన్ని కోల్పోతూ కూడా ఏమవుతుంది అంటే దానికి భూమి మీదకి రావడానికి తోడ్పడినటువంటి గాలితో ఇది భూమి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తీరం దాటింది అనేసి అంటాము. సర్వసాధారణంగా ఇది ఎప్పుడైతే ఈ వాయుగుండం తీరాన్ని దాకుతుందో అప్పుడు మనకి వీధుడు గాలి యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంటుందండి. సర్వసాధారణంగా చూసుకుంటే ఇవి గస్టీ విండ్స్ అనేసి అంటామన్నమాట. ఇవి సర్వసాధారణంగా 20 కిలోమీటర్ల గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీసే గాలి ఇది ఎప్పుడైతే ఈ యొక్క వాయుగుండం తీరాన్ని తాకుతుందో సడన్గా ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి మార్పులు అనేవి
మనం ఎక్కువ చూస్తాం అన్నమాట. ఈ గాలి యొక్క ఉద్రిక్తత అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే 45 నుంచి 55 గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి ఒక్కొక్కసారి 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, యూకే నుంచి ఫోన్ చేశారు రమేష్ గారు. రమేష్ గారు మాట్లాడండి ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఎస్ సార్, చెప్పండి రమేష్ గారు. ధర్మరాజు గారు వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గత ప్రభుత్వంలో ఆర్టీజీఎస్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ను ఒకటిని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రెయిన్ అలర్ట్స్ అవి పంపించేయండి. ఇప్పుడు గవర్నమెంట్ మరి ఏదన్నా దానికి తగ్గట్టుగా ఏమన్నా చేస్తుందా? అటువంటి కొత్త తరంగా ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేయగలుగుతుందా? వాటి గురించి ఏమన్నా తెలియజేయగలరా? రమేష్ గారు చెప్తారు సార్. ఈ యొక్క మనకి ఉన్నటువంటి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క రెయిన్ అలర్ట్ ఏంటి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏంటి, అట్లాగే డిసాస్టర్ ఈ యొక్క అలర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నామండి. అట్లాగే ఇప్పుడు చూసుకుంటే క్యాప్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది. అలాగే ఈ యొక్క డిసాస్టర్ అలర్ట్ కూడా ఒక డిసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణాన్ని అంచనా వేయడం, అంతేకాకుండా గవర్నమెంట్కి అందించడం కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఎండ్ యూజర్కి మనం ఈ యొక్క వార్తను మనం పట్టుకెళ్ళలేకపోతున్నాం అన్నమాట. అందుకని వేరే ఛానల్స్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఈవెన్ వార్తాపత్రికలు కానీ, ఈవెన్ ఆయా న్యూస్ ఛానల్స్ నుంచి కూడా మనం ఎండ్ యూజర్స్కి పంపించే ఈవెన్ వాట్సాప్ మెసేజెస్ ద్వారా, ఈవెన్ టెక్స్ట్ మెసేజెస్ ద్వారా కూడా ఈ యొక్క విపత్తులను ఎప్పటికప్పుడు ఎండ్ యూజర్స్కి తెలియచేయాలనే ఆలోచనలో చాలా ముందంజ వేస్తున్నామని చెప్పొచ్చండి. రైట్ సార్, నెక్స్ట్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నుంచి ఫోన్ చేశారు రవీంద్ర గారు. మాట్లాడండి ధర్మరాజు గారితో. హలో రవీంద్ర గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు రవీందర్ సార్, నేను కుత్బుల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సుచిత్ర అడగండి. హలో సార్, నేను అంటే డిఫరెంట్ గా ఏమి అంటే నేచురల్ గా నేను ఏమి మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఒకటి ఇది అబ్నార్మల్ గా జరుగుతున్నాయి కదా సార్, మన వాతావరణం కావచ్చు, దేనిలో కావచ్చు సార్. వై డోంట్ వి ఫస్ట్ మనము మన గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ప్లాస్టిక్ ని, ఈ పాలిథిన్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు సార్ మనం? దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా సార్. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. దీనివల్లే కదా సార్ మొత్తం మనకి అబ్నార్మాలిటీ అయిపోతుంది సార్, మన దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే 10-15 పాలిథిన్ కవర్స్ తో ఇంటికి వస్తున్నాం సార్ మనం. ఇది ఎందుకు చేయట్లేదు సార్? ఇది దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ నీడ్స్ టు బి అడ్రెస్. ఎస్ సార్. రైట్ రవీంద్ర గారు, మంచి పాయింట్ మాట్లాడారు. ఇన్ జనరల్గా చూసుకుంటే ఈ గ్లోబల్ వార్మింగ్లో ప్లాస్టిక్ కూడా ఒక వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. సర్వసాధారణంగా ఈ ప్లాస్టిక్ వల్ల భూమిలో ఇంకవలసిన నీరు కూడా సరిగ్గా ఇంపకపోవడం, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి ఎంతో టైం పడుతుందండి ఇన్ జనరల్గా. సో దేర్ ఆర్ కొన్ని సెక్షన్స్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని సెక్షన్స్ అనేవి ఒక మాడ్యూల్స్ పెట్టి పర్టికులర్గా స్కూలింగ్ టు కాలేజ్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా ఎప్పటికప్పుడు ఈవెన్ ఎడ్యుకేట్ చేసినప్పటికీ కూడా మనిషి యొక్క గ్రీడీకి అప్పర్ లిమిట్ అనేది మనం మెజర్మెంట్ ఏమీ ఉండదు. సో సహజసిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మార్చడానికి గవర్నమెంట్ కూడా ఎంతో ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ఈవెన్ మనం క్యారీ చేసే క్యారీ బ్యాగ్స్ కూడా కొంచెం మైక్రాన్స్ తగ్గించాలి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా సమ్హౌ గవర్నమెంట్ని ఎవరిని బ్లేమ్ చేయలేని ఈ విషయంలో ఎవరిని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఈవెన్ దే ఆర్ బ్రింగింగ్ ఈ జూట్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు జూట్ బ్యాగ్స్ వాడండి, ఈవెన్ పేపర్ బ్యాగ్స్ వాడండి అన్నా కూడా స్టిల్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ ది ప్లాస్టిక్. కాబట్టి ఇది టైం పడుతుందండి. ఈవెన్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రైట్, గన్నవరం నుండి మధుబాబు ఫోన్ చేశారు. మధుబాబు గారు మాట్లాడండి ధర్మరాజు గారితో. మధుబాబు గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను సార్. యా సార్ వింటున్నారు మీ మాట, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తేనండి సార్. చెప్పండి సార్, ప్రకృతిని పాడు చేయొద్దు, మొక్కలు పెంచండి, ప్లాస్టిక్ ని ఆపండి, కొంచెం పెట్రోల్ ని డీజిల్ ని తగ్గించండి వాడకం అనేది చెప్పండి సార్. ఎస్ సార్, తప్పకుండా సార్. అది మన టీవీలో కొంచెం పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ లో పుట్టినరోజు వచ్చినప్పుడు మొక్కను పెంచండి అని కొంచెం చెప్పండి సార్. ఎస్ సార్.
అంటే ఇవన్నీ జరుగుతున్నాయండి. స్టిల్ మనిషిలో మార్పు అనేది ఎవరు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ నేను ఒక మార్పు తీసుకురావాలి సమాజానికి అనే ఉద్దేశంతో కనుక పనిచేస్తే మనం మార్పు తీసుకురాగలుగుతామండి. అంటే సార్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, మనందరికి కూడా అవే డౌట్లు ఉంటున్నాయి. అంటే ఇవి సాధారణంగా చూడకూడదా? వానాకాలం ఇట్లాంటి వర్షాలు రావడం, బంగాళాఖాతం, అల్పపీడనం, వాయుగుండం, ఈ పదాలు నిజంగానే ఇందులో మనిషి చేసింది ఏదో ఉంది, దానివల్ల ఇది అబ్నార్మల్గానే చూడాలంటారా ఈ పరిస్థితిని? ఇందులో నైరుతి పవనాల్లో అబ్నార్మాలిటీ అంటూ ఏం లేదండి. సర్వసాధారణంగా నైరుతి సీజన్లో కనుక చూసుకున్నట్లయితే ఈ డిప్రెషన్స్ కానీ, డీప్ డిప్రెషన్స్ కానీ, లో ప్రెషర్స్ అనేవి సర్వసాధారణంగా ఏర్పడతాయి. ఈ లో ప్రెషర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే మనకి వానలు అనేవి ఉంటాయి. బట్ ఈ యొక్క ఇంటెన్సిటీ రెయిన్ అనేది ఒక విధంగా చెప్పుకోవాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం అనేది నమోదు అవ్వడం. ఒక్కొక్కసారి చూసుకుంటే మనం తరచూ వింటుంటాం క్లౌడ్ బస్ట్ అని, కొన్ని పదాలు వింటూ ఉంటాం. సో ఒక గంటలో 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది ఒక్క చోట కేంద్రీకృతం అయింది అంటే అది వరదకు దారితీస్తుందండి. ఇన్ జనరల్గా ఆ వాటర్ని, ఆ వచ్చేటువంటి ఆ రెయిన్ వాటర్ని మనం సరిగ్గా హార్వెస్ట్ చేసుకోలేని పరిస్థితులు మనకు ఏర్పడతాయి. ఎందుకంటే ఇదివరకు సహసిద్ధంగా వచ్చే వాన చిన్న చిన్న జల్లులతో అది పడేటప్పుడు ఏమవుతుందంటే భూమి తనలో ఆ నీటిని బొట్టును చొచ్చుకోవడానికి టైం తీసుకుంటుంది. సో ఎప్పుడైతే చిన్న చిన్న వానలతో పడినప్పుడు ఆ భూమి చక్కగా ఈ నీటిని తీసుకుని తనలో ఇముడ్చుకుంటుంది. బట్ ఎప్పుడైతే కొండపోతే వర్షం అయితే వచ్చినప్పుడు ఈ భూమి టైం తీసుకోలేదండి. సో దానివల్ల ఆల్రెడీ వెట్ నేచర్తో ఇది ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో ఓవర్ఫ్లో అయిన వాటర్ని మనం సరిగ్గా ప్రిజర్వ్ చేయలేము. సో దానివల్ల ఏం చేస్తామంటే డామ్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ ఫుల్ అయిపోతూ ఓవర్లోడ్ అయిపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ అంతా సముద్రంలోకి పెట్టేస్తుంటాం. తర్వాత మళ్ళీ సమ్మర్కి వచ్చేసరికి మళ్ళీ వాటర్ స్కేర్సిటీ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చూసుకుంటామంటే వాటర్ ప్రిజర్వింగ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందండి. ఎక్కువ అకాల వర్షాలు అంటే కొండపోత వర్షం వల్ల మనకి ఏంటంటే వాటర్ ప్రిజర్వింగ్ కెపాసిటీ అనేది మనం ఒక సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ సార్, మనకు కాల్ ఉన్నారు హైదరాబాద్ ఉప్పల్ నుండి జోవెల్ ఫోన్ చేశారు. జోవెల్ గారు మాట్లాడండి సార్తో. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సైంటిస్ట్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ నాకు అంటే 3 ముఖ్యాంశాలండి. సార్ ఒకటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంక్రీట్ జంగిల్ లేకపోతే ఇది అన్నారు కదండి. సార్ ఈ వాటర్ ఎక్కడికి డ్రైన్ అవుతుంది? సార్ లేదు అంటే ఈ వాటర్ డ్రైన్ అవ్వకుండా ఇంకుడు గుంతలు లేకపోతే చెరువులు ఇది పెట్టుకున్నారు కదా సార్. సార్ సో దానికి పరిష్కారం మార్గం ఏంటండి? రెండో విషయము, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు అనంతగిరి నుంచి మూసి వస్తుందండి. హైదరాబాద్ లో ఇంత వాటర్ పడితే వర్షము మనకెందుకు నది కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ఉండట్లేదండి? చెప్పండి సార్ మీరు, అంటే దయచేసి చెప్తారా? ఇంకుడు గుంతలు అనేవి ఇదివరకు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పాలసీలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో మనకి ఒక లూప్ అనేది బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇన్ జనరల్గా చూసుకుంటే సిటీ కల్చరల్గా చూసుకుంటే మనం ఇందాక నేను చెప్పినట్లు మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ కాంక్రీటైజ్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇన్ జనరల్గా ఈ కాంక్రీట్ ప్లాట్ఫామ్ మీద వాటర్ అనేది భూమిలోకి ఇమ్మడదండి ఇన్ జనరల్గా. విత్ టు దట్ మనకి ప్రాపర్ డ్రైన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో పర్టికులర్గా మనకి లేదు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే. అందువల్లే మనకి ఒక సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అన్నా కూడా ఒక ఫ్లడ్డింగ్ యాక్టివిటీని మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక ప్రభావితం చేస్తున్న విధానం మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే మనకి లోతట్టి ప్రాంతాలు ఎక్కడైతే ఈ ఏరియాలో ఉన్నాయో అక్కడ జలమయం అయిపోతూ ఉంటాయి, చిన్న వానకు కూడా జలమయం అయిపోతూ ఉంటాయి. రైట్ సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒకే దగ్గర ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వడం, ఎక్కువ సెంటీమీటర్లు కేంద్రీకృతం అవ్వడం, దాని గురించి మీరు చెప్పారు. ఇంతకుముందు కాలంలో 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద, పోనీ 50 ఏళ్ళ కింద లేవా? అప్పుడు వర్షాలు ఉన్నాయిగా. అప్పుడు వర్షాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నంత డిసాస్టర్ అనేది లేదు. ఎందుకంటే మనిషి ఒక తక్కువ సాంద్రత గల ఏరియాలో ఒక 5 పట్టే సాంద్రత గల ఏరియాలో ఇప్పుడు చూసుకుంటే ఒక 15 మంది ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేటువంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు చేర్పుల వల్ల ఆ యొక్క జీవన శైలిలో కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అర్బనైజేషన్ అంటమాట, ఒకే చోట ఎక్కువ జనసాంద్రత అనేది కనుక కూడి ఉన్నప్పుడు మనకి ఈ యొక్క ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. సో వర్షం అదే, కానీ మనుషులు జనాభా పెరగడం, మన పనులు
ఇది దీనికి ఇంకా ఎఫెక్ట్ తీసుకొస్తున్నాయి. ఆబ్వియస్లీ. రైట్ సార్, కాలర్ ఉన్నారు హయత్ నగర్ నుంచి ఫోన్ చేశారు. శ్రీనివాస్, హైదరాబాద్ హయత్ నగర్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి ధర్మరాజు గారితో. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారా? అవునండి సార్. సార్ ఇది ఇప్పుడు మా ఏరియాలో ప్రజెంట్లీ 12 o'clock మా ఏరియాలో భారీ వర్షం పడుతుందండి హయత్ నగర్ లో. సార్ ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది సార్? సార్ ఈ భారీ వర్షాలు అనేవి ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, ఈ రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మీరు చెప్పేవా ఈ 2 రోజులు? ఈ 2 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఈ వాయుగుండం ఒక్కసారి భూమి తీరానికి తాకిన తర్వాత దీని యొక్క ప్రభావం అనేది 24 గంటలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గుతుందో అప్పుడు ఈ యొక్క రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అండ్ ఈసారి సార్ ఇప్పుడు ఈ సీజన్లో వర్షపాతం ఎలా ఉంది? అంచనా వేసినట్టుగా ఉందా? ఏం జరుగుతుంది ఈ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే జూన్లో మనకి నైరుతి పవనాలు రావాల్సిన టయానికి కేరళని ఇన్ జనరల్గా కేరళని June 1st తాకాయి. అట్లాగే చూసుకుంటే మొత్తం ఓవరాల్ ఇండియా కనుక చూసుకుంటే ద స్ప్రెడ్ ఎట్లా అంటే ప్రోగ్రెస్ కూడా చాలా గ్రాడ్యువల్గా జరిగింది. అంతేకాకుండా ఇన్ జనరల్గా July 8కి మొత్తం కంట్రీ అంతా తాకాలి, కానీ ఈసారి చూసుకుంటే 2nd Julyకే మొత్తం కంట్రీ అంతా తాకింది. అంటే మనకి ఇంచుమించు 6 రోజుల ముందుగానే ఈ ఋతుపవనాలు అనేవి కేరళ యొక్క పాయింట్ నుంచి మొత్తం ఢిల్లీ పై వరకు కూడా ఈ యొక్క భారతదేశాన్ని అంతటినీ వ్యాపించాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి తెలంగాణలో లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 10th June మనకి ఈ యొక్క నైరుతి పవనాల తాకిడి అనేది చూసాం. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 5th June మనకి తెలంగాణని ఈ యొక్క నైరుతి పవనాలు స్వాగతం పలికాయి. అంతేకాకుండా వితిన్ 5 రోజుల్లో తెలంగాణ మొత్తం వ్యాపించాయి. అంతే ఒక క్రమ పద్ధతిలో జరిగింది. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే జూన్లో మనకి 50% రెయిన్ఫాల్ అనేది డెఫిసిట్ అనేది కనిపించింది. బట్ ఈ ఇయర్ కనుక చూసుకుంటే మనకి 33% అధికంగా వర్షం అనేది నమోదవడం జరిగింది. 33% ఎక్కువ వచ్చింది. రైట్ సార్, ఇక ఫైనల్గా ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ ఉంది, ఎక్కడ అతి భారీ వర్షాలు పడతాయి, ఈ 2 రోజులు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఈ వెదర్ ఉంటుంది, కొంచెం అట్లాంటివి ఏమైనా ప్రజలకు సూచిస్తారా? తప్పకుండా. పర్టికులర్గా ఈరోజు కనుక చూసుకుంటే మనకి జయశంకర్ భూపాలపల్లి, అలాగే మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ ఈ యొక్క 8 జిల్లాలకు కూడా మేము అత్యంత భారీ వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ యొక్క సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం ఈ ఏరియాస్లో కూడా ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, అలాగే నారాయణపేట్ ఈ యొక్క జిల్లాలకు కూడా మేము ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సిటీకి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఈవెన్ నార్దర్న్ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్ష సూచనలు ఈరోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మండే నుంచి నార్మల్ అయ్యే అవకాశం మళ్ళీ మండే నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షం యొక్క తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ September 2nd నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క వర్షం అనేది పుంజుకుండు. మళ్ళీ September 2nd నుంచి సెకండ్ వీక్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ధర్మరాజు గారు. వచ్చి మాకు వర్షాలకు సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ అది ఇక మండే నుంచి కొంచెం సాధారణంగా మళ్ళీ రోజులు వస్తాయి. సో ఇక 24 hours మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్తున్నారు అండ్ హెచ్చరిస్తున్నారు కూడా వాతావరణ నిపుణులు. మెయిన్గా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకైతే అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. అంటే ఆ మేరకు జాగ్రత్తగా ఉంటే మనకు సరిపోతుంది. మండే నుంచి మళ్ళీ నార్మల్ వెదర్ చూడొచ్చు. ఇది వాళ్ళ వారధి. చూస్తూనే ఉండండి TV9.